జ్ఞానసుందర్ గారు. జ్ఞానసుందర్ గారు, ప్రధానంగా సో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీజేపీ పార్టీ సీరియస్ అవుతోంది. సో చేతనైతే దర్యాప్తు చేయండి, లేకపోతే సిబిఐకి అప్పగించండి, మేము చూసుకుంటామంటూ కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగా మీ ప్రభుత్వానికి చేతనవ్వట్లేదా ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు విషయంలో? దర్యాప్తు చేత కాకపోతే కమిషన్ వేసే ప్రశ్నే లేదు. చేతనైంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి ప్రజల ముందు దోషులు నిలబెట్టాలనే అభిప్రాయంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఎవరైతే ప్రభాకర్ రావు గారు ఉన్నారో అతను అమెరికాలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి హోంమంత్రిత్వ శాఖ కేంద్రానికి రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ రావును ఇంకో రామారావు శ్రవణ్ రావు వాళ్ళిద్దరిని కూడా ఇండియాకు తీసుకురావాల్సిన అందిగా కోరాడు. కానీ కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి వాళ్ళ చేతుల్లో ఉంది కదా, హోంమంత్రి సహాయ మంత్రే కదా. ఎస్, మీరు వాళ్ళని పట్టుకరండి, వాళ్ళ ఇంటరాగేషన్ తర్వాత అరెస్ట్ చేస్తామో చేయమో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చూపిస్తుంది. అసంపూర్ణంగా ఉన్న విచారణలో దోషులను అరెస్ట్ చేయడం అనేది చట్టబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు అనే దాని మీద సంపూర్ణమైన ఆధారాలు వచ్చిన తర్వాత అసలు కీలక నిందితులైన ప్రభాకర్ రావు గారు, శ్రవణ్ రావు గారు రావాలి కదా, వాళ్ళు ఇంటరాక్షన్ చేయాలి కదా, వాళ్ళ నుంచి సమాచారం తీసుకోవాలి కదా. ఆ తర్వాత కూడా అరెస్ట్ చేయకపోతే మీరు వాళ్ళని తీసుకురండి, కేంద్ర ప్రభుత్వం మీ చేతులు ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ హోంమంత్రికి అప్పీల్ చేశారు, కేంద్ర హోంమంత్రికి. తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రం చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అధికారంలో డెఫినెట్గా సంపూర్ణమైన సమగ్రమైన దర్యాప్తు ఇప్పటివరకు జరిగింది. కానీ వాళ్ళిద్దరు మైనస్లు అసలు కీలక నిందితులు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంటరాగేషన్ అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది తప్పదు. కానీ ప్రధానంగా బీఆర్ఎస్ నాయకుల్ని కాపాడుతున్నది కాంగ్రెసే. ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాము, కాళేశ్వరం, ఈ అంశాలన్ని విషయాల్లో కేటీఆర్ను, కేసీఆర్ను కాంగ్రెస్ కాపాడుతుంది, అందుకే అరెస్ట్ చేస్తలేదు అనేది బీజేపీ వాళ్ళ మాట. వాస్తవమేనా ఇది? బీజేపీ వాళ్ళు చేసే ఆరోపణలో సత్యదూరమైంది. అందులో మాకు ఫైటే టీఆర్ఎస్తోని, మేము టీఆర్ఎస్కి ఎట్లా సపోర్ట్ చేస్తాం? డెఫినెట్గా దోషులను అరెస్ట్ చేయడం అనేది జరిగి తీరుతుంది. బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు రేపు కలిసి పోటీ చేస్తారండి. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థులు నిలబెట్టలే, బీఆర్ఎస్కి అది బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా. కాబట్టి ఆ ఆరోపణ నమ్మాల్సిన అవసరం లేదు, దాంట్లో సత్యం లేదు, వాస్తవం లేదు, అర్ధరాబైతే ఉంది ఆ ఆరోపణ. ఇక 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ అయినటువంటి పరిస్థితి, నోటిఫికేషన్ వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీకి 4 వచ్చే అవకాశం ఉంది. 4 అనేకమైనటువంటి ఆశావాహులు ఉన్నారు. సో ఆశావాహులు రోజుకొకరి పేరు తెర మీదకి వస్తూ ఉంది. సో ఎట్లా చూస్తారు? సో దీన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? వీలాంటి సీనియర్లు ఏమైనా ఆశపడుతున్నారా? డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ అడుగుతున్నారో నిజంగా పరిశీలన జరిపితే దాంట్లో నాకంటే అర్హులు అనేవాళ్ళు లేరు అనేది నా అభిప్రాయం. ఎందుకొరకంటే 1984 నుంచి 85లో నేను నల్గొండ జిల్లా ఎన్ఎస్ఓ జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయినా. వెంగళరావు గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను లేకుండా, నా ఉపన్యాసం లేకుండా బహిరంగ సభలు జరగలే. వెంగళరావు గారి పీసీసీ ప్రెసిడెంట్గా నాటి నుంచి నేటి వరకు విశ్రాంతి లేని ప్రజా ఉద్యమాల్లో మమేకమైన. ఎందుకంటే యాక్చువల్గా నేను మనసు మెదిపితే ప్రజల గురించి ఆలోచన చేస్తా, నేను కళ్ళం కదిపితే ప్రజలకు రాస్తా, నేను గలం విప్పితే ప్రజల పక్షం ఇస్తా, నా హృదయం స్పందిస్తే ప్రజా ఉద్యమం నిర్వహిస్తా. ఆ కోణంలో నేను నిరంతరం ప్రజలతో మమేకమైన అనేక ప్రజా సమస్యలు తీర్చిన. ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తున్నా. ఇవాళ రేవంత్ అన్న గారు గౌరవ ముఖ్యమంత్రి మూసి మురికి నీరు గురించి మాట్లాడుతుండు. 2001-2002లో సూర్యాపేటకు డ్రింకింగ్ వాటర్, మూసి వాటర్ వస్తుంటే మూసి మురికి నీరు మాకొద్దు, కృష్ణా జలాలు కావాలని పోరాటం చేసిన టీడీపీ గవర్నమెంట్లో 20 కోట్ల రూపాయలతోని కృష్ణా జలాల సాధన సమితి పేరు మీద దానికి కన్వీనర్ ఉండి అన్ని పక్షాలను ఏకం చేసి అధికార పార్టీ టీడీపీ తప్ప ఉద్యమం చేస్తే దోసపాడి నుంచి సూర్యాపేటకు నీరు మంజూరైంది 20 కోట్ల రూపాయలు. ఆ టైంలో కూడా నేను కొట్లాడుతుంటే టీడీపీ వాళ్ళు నా మీద దౌర్జన్యం చేశారు. నిపుణుల కమిటీ వచ్చి ఈ నీరు తాగడానికి ఉపయోగపడతాం లేదా అనే దాని మీద నేను ప్రజెంటేషన్ చేస్తుంటే ఆనాడు కూడా దాడి చేసే పరిస్థితి ఉన్నది. అదే క్రమంలో 2008 సంవత్సరంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఉండబడే శాలిగౌరవం మండలం తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉంది. అడ్డగూడూరు మండలం, మోత్కూరు మండలం ఏదైతే ఉందో, ఉమ్మడి మండలం మోత్కూరు, అడ్డగూడూరు ఏదైతే ఉందో అది మోత్కూరు మన యాదాద్రి జిల్లాలో ఉంది. ఆ ప్రజలు తుంగతుర్తికి రావాలంటే వ్యాపార లాభ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, వివాహ సంబంధాలు, సాగు సంబంధాలు, వీటన్నిటికి ఇబ్బంది అవుతుందని చెప్పి మూసి బిక్కేరు వాగుల మీద బ్రిడ్జీలు కావాలని చెప్పి మాత్రం ఉద్యమం చేసిన రాజశేఖర్కి రిప్రజెంటేషన్ చేసి, రాజశేఖర్ గారు కూడా ఒకసారి బహిరంగ సభ వస్తే బహిరంగ సభలో ప్లాకార్డులు పెట్టి పెద్ద ఉద్యమం చేసిన. ఆ ఏటి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఈ బ్రిడ్జీలు ఎందుకు అవసరం ఉన్న దాని మీద విడోలకు
చిన్నపిల్లలకు బుక్స్ బట్టలు పంపిణీ చేస్తూ బ్రిడ్జి ఆవశ్యకత గురించి గ్రామాన మీటింగ్ పెట్టిన. ఇవాళ 2 బ్రిడ్జిలు మంజూరని వంగమర్చి టు జాజిరెడ్డిగూడెం మీద బ్రిడ్జి అండ్ మానాయకుంట టు గురజాల బ్రిడ్జి, మోత్కూరు మండలం మానాయకుంట అండ్ శాలిగౌరవం గురజాల, శాలిగౌరవం మండలం గురజాల, ఆ రెండింటి మధ్య లింక్ బ్రిడ్జెస్ చేపించిన, ఉద్యమాలు చేసిన. ఎందుకోరకంటే నాయకుడు అనేవాడు తల్లి మనసు కలిగి ఉండాలి. తల్లి పసికందు అమ్మ నాకు ఆకలిస్తుంది పాలివ్వమని అడగదు. తల్లే బిడ్డకు సకాలంలో పాలిస్తుంది. నేను కూడా తల్లి మనసు కలిగి ఉండి ఈ ప్రజానీకానికి ఏం అవసరం ఉందనే ఆలోచన చేసి అట్లాంటి అనేక ప్రజా ఉద్యమాలు చేసిన. మీకు ఇంకో మాట చెప్పాలంటే 1999లో కూడా జన్మభూమికి వ్యతిరేకంగా రాజశేఖర్ గారు పీసీ ప్రెసిడెంట్గా పిలిపిస్తే పాదయాత్ర చేసిన, జీబులు పెట్టి నియోజకవర్గం సూర్యాపేట నియోజకవర్గం మొత్తం తిరిగాను. ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి మొన్న ఏదైతే 18 వరకు కూడా అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు నిర్వహించిన. అంటే ఆనాడు కూడా ఇసుక వ్యాపారం తుంగతుర్తిలో ఘోరంగా జరుగుతుంటే లారీలు క్యూ కట్టి పోతూ ఉంటే అందులో టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రమేయంతో కవిత వగైరా వాళ్ళందరికీ భాగస్వామ్యం ఉందని చెప్పి పోలీసులు కాపలా ఉండి లారీలు పంపిస్తుంటే ఉద్యమం చేసిన. నా మీద 200-300 మంది వచ్చి దాడి చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.